లిక్కర్ స్కామ్ అంటే ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ప్రధానంగా ఉచ్చరిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఈ కేసు గురించి కానీ లేకపోతే అందులో కవిత పాత్ర గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు? అంటే విల్ గో ఓన్లీ బై ది డేటా. 2021-22లో ది ఢిల్లీ ప్రభుత్వం ఏం చేశారంటే దే కేమ్ విత్ ఎ పాలసీ, ఎక్సైజ్ పాలసీ, న్యూ ఎక్సైజ్ పాలసీ. ఆ పాలసీ ద్వారా ఏంటంటే సాధారణంగా లిక్కర్ బిజినెస్ అంతా కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ కంట్రోల్లో ఉంటుంది. ఈ పాలసీ ప్రకారం రీటైల్ ఏజెన్సీస్కి, కార్పొరేట్స్కి, అదర్ బిగ్ ప్లేయర్స్కి దే హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ ది ఎంటైర్ బిజినెస్ ఆఫ్, అంటే ఈ మొత్తం ఈ లిక్కర్ని ఇచ్చేయడానికి ఐఎంఎఫ్ఎల్, మోస్ట్లీ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, అవన్నీ కూడా అవుట్లెట్స్ అన్నీ చేశారు. సో మొత్తం ఢిల్లీ అంటే మొత్తం ఉన్న నేషనల్ క్యాపిటల్ ఎక్కడైతే స్టేట్ ఆఫ్ ఢిల్లీ ఉందో దాన్ని ఒక 27 జోన్స్ కింద చేశారు. 32 జోన్స్ చేశారు. ఆ 32 జోన్స్ చేసి మళ్ళీ దే డివైడెడ్ ఇంటూ వార్డ్స్లో ఉన్న దాంట్లోపల ఈచ్ వార్డులో 27 దగ్గర లిక్కర్ అవుట్లెట్స్ పెట్టారు. దీని మొత్తం కంటెంట్, అమ్మకాలు అవన్నీ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చేస్తారు. దే కెన్ డిసైడ్ ది రేట్. అంటే ఇప్పుడు మనం చూడండి, జనరల్ పాలసీ ప్రకారం ఎక్సైజ్ పాలసీలో ఏమవుతుందంటే ఒక్కొక్క పర్టికులర్ ప్రైజ్ ఇస్తారు. ఆ ప్రైస్ ప్రకారమే అమ్మాలి, దానికంటే మనం ఎక్కువ అమ్మడానికి ఉండదు. ఇక్కడ వాళ్ళకు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఏంటంటే డిస్కౌంట్ పాలసీ కూడా ఇచ్చారు. మీరు చీప్ కూడా అమ్మచ్చు, పెంచుకుంటూ అమ్మచ్చు. అంటే ఆల్మోస్ట్ లైక్ షేర్ మార్కెట్ లాగా ఒక ఆప్షన్ ఇచ్చారు. అండ్ లిక్కర్ ఈజ్ ఎ రెవెన్యూ అని చాలా స్టేట్స్ అంటుంటాయి. మనకి లిక్కర్లో మనం ఇంత చేసాం, మనకి ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఇంత చేసాం, అర్నింగ్ అంతా అక్కడే కనిపిస్తుంది. సో లిక్కర్ లోపల అర్నింగ్ని దగ్గర 30 times మోర్ దెన్ ది యూజువల్ ఎక్సైజ్ పాలసీలో వచ్చే డబ్బు కంటే కూడా దాన్ని చేశారు. ఆ బ్యాలెన్స్ అమౌంట్ అకార్డింగ్ టు ది ప్రాసిక్యూషన్, ఫస్ట్ సిబిఐ ఎప్పుడైతే సంబడీ ఫ్రమ్ ది బీజేపీ పార్టీ మేడ్ ఎన్ ఇష్యూ, అక్కడ వికే సక్సేనా అని చెప్పి దెర్ వాజ్ ఎ లెఫ్టినెంట్ గవర్నర్, అతనికి ఎందుకో ఒక డౌట్ వచ్చింది. బిల్ పాస్ చేశాడు, అన్నీ ఒప్పుకున్నారు, కానీ సమ్వేర్ దెర్ వాజ్ ఎ డౌట్. ఓకే. అయితే కేజ్రీవాల్ గారు ఏంటంటే ఆయన ఒరిజినల్ స్టైల్ లోపల ఆయన పార్టీ మెంబర్స్ అందరూ కూడా కొంచెం ఈయనని ఒక 14,000 crores వైట్ అండ్ బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ ఏదో చేశాడు అని చెప్పి ఆయన రాంగ్ షోల్డర్స్లో 1400 crores ఈ యొక్క, అంటే ఆల్రెడీ అప్పుడు డిమానిటైజేషన్ నోట్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈయన చేశాడు, ఈజ్ బెనిఫిషరీ. ఆయన ఏదో ఖాదీ గ్రామ ఉద్యోగ్ అనే సంస్థ లోపల ఏదో మనీ లాండరింగ్ లాగా చేశారని చెప్పి కొంచెం ఈ సీరియస్లీ అటాక్డ్ హిమ్. ఓకే. దట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఎ కాంట్రవర్సీ. దెన్ బీజేపీ వింగ్ వాళ్ళు ఏం చేశారంటే ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఆ స్టింగ్ ఆపరేషన్లో ఏంటంటే సమ్ వీడియోస్ వేర్ రికవర్డ్. ఈ ప్రైజింగ్ ఏంటి, ఇదంతా ఏంటి అనేది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో అలా వెళ్తూ ఉండగా మనీష్ సిసోడియా, హూ వాజ్ ది ఎక్సైజ్ మినిస్టర్, ఢిల్లీ ఎక్సైజ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫౌండర్ ఆఫ్ ఆ పార్టీ, అతడు అండ్ ఎ లాబీ ఆఫ్ డిఫరెంట్ లాబీస్, ఒక్కొక్కరికి ఒక ముద్దు పేరు ఇచ్చారు. ఆపరేషన్ బ్లూ స్టార్ అంటే అప్పుడు అమృత్సర్ జరిగినట్టు ఒక సదరన్ లాబీ, వెస్టర్న్ లాబీ, ఈస్టర్న్ లాబీ అని చెప్పి, రైట్ ఫ్రమ్ వెస్టర్న్ లాబీ అంతా గోవా, అక్కడ ఉన్న వెరీ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్స్. సదరన్ లాబీలో ఉన్న వాళ్ళందరేమో మాగుంట ఫ్యామిలీ వాళ్ళు, మిస్టర్ పిల్లై అనే అతడు, ఇంకో ఫ్యూ అదర్స్. దానికి కింగ్ పిన్ అంటే ఆల్మోస్ట్ ఈ ఆపరేషన్కి హెడ్ చేసిన వారు శ్రీమతి కవిత గారు అని అభియోగం. మనం వాళ్ళని నేరస్తులు అంటలేదు, ఏమంటలేదు. దట్ వాజ్ ది అలిగేషన్ అగెన్స్ట్ హర్. ఓకే. అలిగేషన్లో ఏమన్నారంటే ది టోటల్ అమౌంట్ ఇన్వాల్వ్ వాజ్ నియర్లీ 100 crores. 100 crores ఆఫ్ మనీ. దాని ఎంటైర్ స్కామ్ కి 100 crores వీళ్ళ షేర్ సదరన్ బ్లాక్ సౌత్ వాళ్ళకి అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు, అది మనకు తెలియదు. ఓకే. అంటే ఏమనంటే మనం పొలిటికల్ పార్టీస్ కానీ పొలిటికల్ లీడర్స్ని అన్నప్పుడు ఓటర్స్ అడుగుతున్నారండి, ఓటర్స్ అడుగుతున్నారు డబ్బు. అడిగినప్పుడు మేము ఇవ్వాలా, ఎలక్షన్లు ఎలా గెలుస్తాం అన్నప్పుడు ఇట్ మీన్స్ సంథింగ్ హ్యాస్ టు బి డన్ అనేది ఒక మీనింగ్. ఓకే. అయితే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇండియా ఈజ్ అ సిగ్నరీ
ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో మనం సైన్ చేసినాం, మనం సిగ్నేటరీ. ఈ మనీ లాండరింగ్ అనేది ఒక సీరియస్ వైట్ కాలర్ క్రైమ్. ఓకే. ఈ క్రైమ్లో వచ్చిన ప్రొసీడ్స్ అన్ని ఏమవుతుందంటే ఇట్ విల్ టేక్ వేరియస్ షేప్స్ అండ్ సైజెస్. ఇట్ కెన్ డిస్ట్రాయ్ గవర్నమెంట్స్, ఇట్ కెన్ ఇంక్రీజ్ టెర్రరిజం, ఇట్ కెన్ ఇంక్రీజ్ సమ్ అదర్ నెట్వర్కింగ్స్. సో మచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ గేమ్ ఉంటుంది. ఓకే. దాంట్లో 100 కోట్లు ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్, బట్ ఆ యాక్ట్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఈజ్ బ్యాడ్ అనే థింకింగ్ లోపల ఏం చేశారంటే రైట్ ఫ్రమ్ 1.5 year నుంచి లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందరైతే బండి సంజయ్ గారు వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ అండ్ అరవింద్ గారు వాళ్ళు చాలా వసిఫేరస్గా రేప్ అరెస్ట్ అవుతుంది కవిత, ఇప్పుడు మేము చూసినాం, ఇంకా అయిపోయింది అని చెప్పడం వల్ల బీజేపీ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయలేదని కోపం. కానీ ఒక్కటి జనాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ పార్టీ విచ్ విల్ టేక్ ఎ డెసిషన్ అని అంటున్నాం, మనం అక్యుజేషన్ చేస్తున్నాం. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఎస్, కానీ చాలామంది ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ దీన్నే ఎక్కువగా అభియోగాలు ఉన్నారు. ఈడీ బీజేపీ ఒకటే అంటున్నారు. అంటే ముందు మోడీ వస్తే తర్వాత ఈడీ వస్తుంది, లేదంటే ఈడీ వస్తే తర్వాత మోడీ వస్తాడు అన్నట్టుగా చెప్తున్నారు. అట్లా అంటారు. అది ఏంటంటే జనరల్ మిస్నామర్. దట్ ఈస్ అ జనరల్ మిస్నామర్. ఓకే, దట్ ఈస్ అ జనరల్ మిస్నామర్. మనం అలా ఆ దృష్టిలో చూడకూడదు. మనం ఏ దృష్టిలో చూడాలంటే అదొక సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వర్కింగ్ అండర్ ఏ స్పెషల్ ఎనాక్ట్మెంట్, అంతవరకే చూడాలి. దౌ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. అట్ ఎనీ కాస్ట్ బీజేపీ పాత్ర కానీ లేకపోతే సెంట్రల్ పాత్ర ఈడీ మీద ఏ రకంగా ఉండదంటారా? అది మనం ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు సపోజ్ హోమ్ మినిస్టర్ ఉన్నారు, మొన్న ప్రవీణ్ రావు అని చెప్పి, ప్రణీత్ రావు ఎంటైర్ అపోజిషన్ లీడర్స్ది అతడు ఇంటర్సెప్టెడ్ ది కమ్యూనికేషన్స్. మొన్న రిమైండ్ అయ్యాడు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే కదా, ఆ టైం లోపల మరి వారు చెప్పకుండా వీరు చేశారా లేకపోతే వీరు ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకున్నారా? ఏమవుతుందంటే పబ్లిక్ సర్వెంట్స్కి ఒక టైప్ ఆఫ్ బానిసత్వం వచ్చేసింది. హూఎవర్ ఈజ్ ఇన్ ది పవర్ వాళ్ళ మాట వినాలి. కాబట్టి ఇప్పుడు ఈడీ వింటుందా మోడీ మాట, ఈడీ వింటుందా మోడీ ఈడీ ఒకటేనా, ఆ యొక్క డైమెన్షన్స్లో కానీ ఆ యొక్క టాక్కి నేను రావట్లే. వీఆర్ ఓన్లీ ఆన్ ఎ కేస్ ఫ్యాక్టర్. ఈడీ ఈజ్ ఏ అథారిటీ అండర్ పిఎంఎల్ఏ యాక్ట్. క్రైమ్ ప్రొసీడ్స్ వచ్చినాయి అన్నారు. సో క్రైమ్ ప్రొసీడ్స్ వచ్చినాయి అన్నప్పుడు దేర్ ఆర్ 3 different layers. అసలు ఆ మనీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నెక్స్ట్ లేయరింగ్ ఆఫ్ మనీ, దెన్ తర్వాత దాన్ని ఎలా దాచిపెడుతున్నారు అనేదే ఈడీ యొక్క పని. సో వైట్ కాలర్ కేసులో ఏ కేసు అయినా ఈడీ మెయిన్ జాబ్ ఇస్ దట్. సో ఇక్కడ ఏమన్నారంటే కవిత గారు నియర్లీ 5 to 6 టాప్ హోటల్స్ ఇన్ ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ మనీ వాజ్ రిసీవ్డ్ అనేది ఈడీ యొక్క కంటెన్షన్. ఆర్ ఫస్ట్ స్టార్ట్ చేసిన సిబిఐ.